request our secretary, Mr. Dinakar Babu, to address the gathering. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ రాంపల్లి జరుపుకుంటున్న ఈ యాన్యువల్ డే సందర్భంగా వేదిక పైన ఉన్న మన ముఖ్య అతిథి ఎస్కే ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ మురళీ ముకుంద్ గారు, వైస్ ప్రెసిడెంట్ బాలమురళీకృష్ణ గారు, ముకుంద్ కుల్కర్ణి గారు, వరలక్ష్మి గారు, ప్రిన్సిపల్ గారు, అందరికీ కూడా నా నమస్కారం. అన్నిటినీ మించి ఈరోజు ఇక్కడికి పేరెంట్స్ అందరికీ ఈరోజు కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినందుకు ముఖ్యంగా టీచర్స్ అందరికీ, స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఇప్పుడే మనమందరం కూడా విన్నాం ఏమని, అసలు మనము స్కూల్కి ఎందుకు వస్తున్నాము, ఈ స్కూల్లో ఏ ఏ విధమైన కార్యక్రమాలు ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి అని చెప్పి మన ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్పారు. అది చాలామంది తల్లిదండ్రులకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ముందుగా మనకు అర్థం కాకపోతే మన పిల్లలకు మనం చెప్పలేం. ముందుగా మనము ఆకళింపు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న దాన్ని అది మంచిదైతే ఆచరించాలి, చెడ్డదైతే మనం వదిలేయాలి. ఇది ముఖ్యంగా మనం చేయవలసిన పని, అది ఏ స్కూల్ అయినా కానీ. మరి ఇంత మంచి వాతావరణంలో పిల్లలకు అన్ని విధాలుగా ఒక మంచి వాతావరణము, మంచి లైబ్రరీ, మంచి స్పేస్ ల్యాబు, జాగ్రఫీ ల్యాబు, స్టోరీ టెల్లింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్న అన్ని స్కూల్స్లో, ఇంత మంచి స్కూల్లో మరి మన పిల్లలు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు అంటే మరి వాళ్ళందరూ కూడా ఇంకో 5 ఏళ్లలో రాబో భావి భారత పౌరులు అని చెప్పొచ్చు. మరి అటువంటి పునాది ఈ స్కూల్ మనకి ఇస్తుంది అంటే మనం ఎంత కష్టపడాలా, ఎంత ఆలోచించాలా ఒక్కసారి మననం చేసుకోండి. మనం ఏదో ఊరికే స్కూల్కు పంపిస్తున్నాము కాదు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుంది, ఏం నేర్చుకుంటున్నారు పిల్లలు, టీచర్స్ ఎంతవరకు, వాళ్ళు టీచర్స్ ఎంతో శ్రమపడి నేర్పిస్తారు. కానీ ఒక్కసారి మనం కూడా ఒక మన టైంలో 24 గంటల సమయంలో కొంతైనా కొంత మనం వెచ్చించాలి. అది 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, ఎవరెవరికి తీరుబడి అయినట్లు ఒక అర్ధగంట అలా చేయడంతో నిజంగానే భావి భారత పౌరులు, ఒక మంచి సొసైటీ ఏర్పడుతుందని చెప్పి నా యొక్క ప్రగాఢ విశ్వాసం. మరి అట్లా చేస్తే అందుకనేమో అన్నారు, బహుశా విద్య గురించి చాలా ఎంతో ఉన్నత స్థానం ఉంది, అది మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడే కాదు, ఇప్పుడు మన ప్రపంచ దేశాల్లో ఎక్కడ పోయినా కూడా భారతీయులను చాలా గౌరవంగా చూస్తారు. ఎందుకు చూస్తారు? బికాస్ దే హ్యావ్ దట్ అబిలిటీ, దే హ్యావ్ దట్ క్వాలిటీ, దే హ్యావ్ దట్ హార్డ్ వర్క్. ఒక బస్సు నడపాలన్నా, ఒక మంచి ఇంట్లో కార్యక్రమం చేయాలన్నా, ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలన్నా, ఒక స్కూల్ కూడా చాలా బాగా రన్ అవ్వాలన్నా, ఇవన్నీ కూడా మరి ఒక విద్యతోటే సాధ్యమవుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి విద్య గురించి ఇంత బాగా చెప్పాము, అందుకనే బహుశా మన పెద్దవాళ్ళు చెప్పారు, విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం, విద్యా భోగకరి యశస్సుఖకరి, విద్యా గురుణాం గురు, విద్యా బంధుజనో విదేశగమనే, విద్యా రాజసు పూజిత, నహిధనం విద్యా విహీన పశు అన్నారు. అంటే విద్య లేనివాడు వింత పశువు అని మనం చాలాసార్లు విన్నాం. అందుకనే ఎక్కడైతే నైపుణ్యం లేదో, ఎక్కడైతే విద్య లేదో, ఎక్కడైతే
హార్డ్ వర్క్ లేదో అక్కడ మనం గౌరవించబడం, పూజించబడం. ఇప్పుడు ఇన్ని దేశాల్లో కూడా మన యంగ్ పీపుల్ అందరూ కూడా చాలా అత్యున్నత స్థానాల్లో ఉన్నారు అని అంటే మరి అది విద్య యొక్క గొప్పతనము. వాళ్ళు నేర్చుకున్న విద్యనే వాళ్ళని ఈరోజు తమ కాళ్ళ మీద నిలబెట్టేట్లు చేసి ఒక భారతదేశానికి వన్నె తెచ్చింది. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు అటు పాశ్చాత్య దేశాల్లోనూ ఇటు ప్రాచ్య దేశాల్లోనూ మీరు ఎక్కడ ఏ దేశము వరల్డ్ మ్యాప్లో తీసుకున్నా అక్కడ అందరూ కూడా భారతీయులను వేణోళ్ళ కొనియాడుతున్నారని చెప్పక తప్పదు. మరి అదొక్కటే కాదు, ఇందాక నేను చెప్పాను ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ మన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ రాంపల్లిలో ఉన్నాయి. అవన్నీ కూడా మనము తప్పకుండా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకున్నప్పుడే దాని యొక్క సామర్థ్యం తెలుస్తుంది, దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి. మళ్ళీ మనము ఆ లోటుపాట్లను అధిగమించి మన డైలీ లైఫ్లో కూడా వాళ్ళని ఒక మంచి సక్సెస్ఫుల్ ఇండివిజువల్గా తయారు చేస్తామని చెప్పొచ్చు. ఇప్పుడు మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ లెర్నింగ్, మోరల్ వాల్యూస్. మనం అవి మోరల్ వాల్యూస్ చెప్పడం లేదు, చాలా స్కూల్లో చెప్పడం లేదు. ఏదో పొద్దున వస్తున్నాం సాయంత్రం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుందో అక్కడ ఒక మంచి విద్యార్థులు తయారవుతారు. దాంట్లో మరి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ రాంపల్లి ముందుంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది మీరందరూ కూడా సహకరించి ఈ ప్రాంతంలో ఇంత మంచి స్కూల్ ఉంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే రిసోర్సెస్ను బాగా యూటిలైజ్ చేసుకుంటామో అప్పుడే భారతదేశంలో ఉన్న అన్ని రకాలుగా ఒక సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఒక స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, ఒక స్టేడియం కానీ అవి కూడా అన్నీ కూడా మంచిగా ఉండి మన పిల్లలకు బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్రపంచ దేశాల్లో తలమానికంగా నిలుస్తారు. అప్పుడే అది సాధ్యమవుతుంది. ఇంకొకటి విషయం చెప్పి నేను ముగిస్తాను. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎప్పుడో అన్నారు, మన భారతదేశము మన స్వాతంత్ర సముపార్జన అప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, మనం అందరం కూడా పేరెంట్స్ కానీ, ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, టీచర్స్ కానీ, స్టాఫ్ కానీ, బయట ఉన్న పబ్లిక్ కానీ ఎలా ఉండాలయ్యా అంటే వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ and the head is held high, where knowledge is free, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, into that world of heaven, my Lord, let my country awake అని ఎప్పుడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. సో అదే స్ఫూర్తితోటి మనకు స్వాతంత్రం వచ్చింది. అదే స్ఫూర్తితోటి మన 75 ఏళ్ళు అయిపోయింది. అదే స్ఫూర్తితోటి మనం కొంత కష్టపడి ఇంకా భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలి. ఇది మన చిల్డ్రనే చేయగలరు, ఇది మన ద్వారా మన చిల్డ్రన్ చేయగలరు అని చెప్తూ మరి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you very much, sir, for your inspiring words, which truly have motivated us, and we would surely try to imbibe them in our classrooms and also persuade the students to follow